వాళ్ళు తిట్టే తిట్లు, వాళ్ళు మాట్లాడే బూత్ మాటలు చూసి మీ జిల్లాల ప్రాంతంలో కానీ ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజు యువత నిరుద్యోగులు గుర్తొచ్చారు. ఈరోజు ఇదే నిరుద్యోగులు ధర్నా చేస్తే లాఠీ చార్జులు అరెస్టులు చేస్తున్నారు. తమ్ముడు చెప్పిండు ఇప్పుడే మేము కాంగ్రెస్కు ఓటేయడానికి ఊరూరు తిరిగినామని చెప్పి. ఆ ఊరూరు తిరిగినందుకే మీకు పంగనామాలు పెట్టాడు. ఎందుకంటే ఇటువంటి దొంగల్ని, కాంగ్రెస్ చరిత్రనే దొంగల చరిత్ర. ముఖ్యమంత్రికి ఉద్యోగం వచ్చే వాళ్ళ అన్నదమ్ములకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మాట్లాడుతున్నటువంటి మంత్రులకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. లాస్ట్కు కోదండరామ్ గారికి కూడా ఉద్యోగం వచ్చింది. కానీ మన యువతకు ఉద్యోగాలు లేవు. ఇదే రాహుల్ గాంధీని సరూర్ నగర్ రమ్మని చెప్పండి, దిల్సుఖ్ నగర్ ప్రాంతానికి రమ్మని చెప్పండి, మీ మధ్యలోకి వచ్చి మాట్లాడమని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను చివరగా చెప్పేది ఒకటే, మీకు ఎంతో వయసు ఉంది, తప్పకుండా అద్భుతమైనటువంటి అవకాశాలు మన రాష్ట్రంలో వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో మొత్తం రియల్ ఎస్టేట్ కానీ అన్ని వ్యాపార రంగాలు కానీ కుప్పగూలిపోయినాయి. ఒక్క 2.5 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి మన ఉద్యోగాలు మనం వచ్చే వరకు మనం నిరంతరంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏజ్ బార్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు సర్టన్ పీరియడ్ పెంచవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.